ఒక బాతు బంగారపు గుడ్డు పెట్టేదంట. ప్రతిరోజు ఒక గుడ్డు పెట్టేది. సూపర్ అనుకునేవాడు. ఆ గుడ్డు తీసుకునేవాడు. ఆ బంగారపు గుడ్డు తీసుకుని హ్యాపీగా దాన్ని మారువాడి దగ్గర తీసుకెళ్ళి అమ్ముకుంటే కొంత అమౌంట్ వచ్చేది. అలా రోజు ఒక గుడ్డు పెట్టేది, బంగారు బాతుగుడ్డు. కొంత అమౌంట్ వచ్చేది, రోజు కొంత అమౌంట్ వచ్చేది. హ్యాపీగా గడుస్తుంది అతని పరిస్థితి. ఒక రోజు అనుకున్నాడంటే, ఏంటి ఈ బాతు ఒక గుడ్డే పెడుతుంది, ఆశ వచ్చేసింది, దురాశ వచ్చేసింది. కొంత డబ్బు వచ్చేటప్పటికి దురాశ వచ్చింది. ఫస్ట్లో ఆశ లేదు. ప్రభువా నాకు కొంచెం ఇస్తే చాలు, నేను హ్యాపీగా ఉంటాను, కొంచెం ఇవ్వంటే దేవుడు ఆ బాతుని మార్చేసి బంగారు గుడ్డులు పెట్టేలా చేశాడు. ఒక గుడ్డు వచ్చేప్పుడు హ్యాపీ, దేవా నీకు స్తోత్రాలు, అయ్యా నీవంటే గొప్ప దేవుడు ఇంకెవరూ లేరు అన్నాడు. అంతే. రెండోసారి మూడోసారి వచ్చేటప్పుడు దేవుని స్తుతించాడు. ఇక ఒక 10 గుడ్డులు పెట్టేటప్పటికి ఇతడు కూడా ధనం మీద వ్యామోహం పెరిగిపోయింది, ఆశ పెరిగిపోయింది, దురాశ పెరిగిపోయింది. ఇలా కుదరదు, ఇక మనం కోటీశ్వరుడు అయిపోవాలి, ఇది ఎప్పటికో సంవత్సరానికి అవిలా కనపడుతుంది, ఎలా కుదరదు అని చెప్పి దీన్ని కోసేసేసి పొట్టలో ఉన్న గుడ్లన్నీ తీసేసుకుంటాను నేను అనుకుని అతను ఒక రోజున ఆ బాతుని తీసుకొచ్చి పటామంటే చీరేసి శుభ్రంగా లాగేసి అందులో ఉన్న గుడ్డులు తీసేద్దామని చేయబెట్టాడు. ఏమున్నాయి అందులో? ఏమీ లేదు, ఒక గుడ్డు కూడా లేదు. అయ్యో గుడ్లన్నీ ఏమైపోయినాయి అని నెత్తి నోరు కొట్టుకుని ఏడుస్తున్నాడు. అదే బాతుగుడ్డు అలా కుదులుకుని దేవుని స్తుతిస్తూ ఉంటే అతడు కొన్ని సంవత్సరాలకి అతను ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతాడు అనమాట. దేవుడు ఆశీర్వదిస్తున్న మన బంగారు గుడ్లు వస్తున్నాయి. ఈరోజు నీకైనా నాకైనా దేవుడు ఆశీర్వదిస్తేనే వస్తాయి.